గురుభ్యో నమః. ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య సవైద్యకేన యోగాకరుక్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిం రానతోస్మిన్. వేసుకోండి. ఇక్కడ చిన్న గ్యాప్. జెన్సీ పక్కన ఎంఎస్సి యోగా అండ్ యోగా జడ్జిగా కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ జి ధనశ్రీ గారు, ధనరాజ్ గారు, ఈయన పీజీ డిప్లొమా ఇన్ యోగా నన్నీ యూనివర్సిటీలో చేశారు. నెక్స్ట్ టి రాము గారు, తీటా రాము గారు 30 సంవత్సరాలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, రాజమండ్రిలో అనేక సేవలు అందించారు. యోగాలో అనేక గురువులను తయారు చేశారు. అనేక వేల మందికి ఆయన యోగా చెప్తున్నారు ప్రజెంట్ కూడా. ఈయన ఏయూలో యోగా కోర్స్ చేయడం జరిగింది. అలాగే కోర్స్ కన్నా ముఖ్యంగా ఆయన అనుభవం గొప్పది. 30 సంవత్సరాల నుంచి అనేక వేల మందికి యోగా చెప్పారు. నెక్స్ట్ వి నాగలక్ష్మి గారు, పీజీ డిప్లొమా ఇన్ యోగా. నెక్స్ట్ టి సత్యవేణి గారు, ఎంఎస్సి యోగా అండ్ వైసీటీ, ప్రజెంట్ నన్నీ యూనివర్సిటీ కానవరం ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా చేసే వాళ్ళకి లెక్చరర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ టి సత్యవేణి గారు, ఓకే, ఆవిడది మా ఊరే. నెక్స్ట్ ఎస్ వీరవేణి గారు, పతంజలి యోగా సమితి అండ్ దేవీ చౌక్లో యోగా సెంటర్ నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వీరవేణి గారు. నెక్స్ట్ పి అనంతలక్ష్మి గారు, మా క్లాస్మేట్, ఎంఎస్సి యోగా అండ్ నేషనల్ జడ్జిగా కూడా ట్రైనింగ్ అయ్యారు. 7 ఉన్నారు జడ్జిలు, 7 ఋషులు. ఓకే, ఇప్పుడు కంటెస్టెంట్స్ 12 మంది, జెంట్స్ 6, లేడీస్ 6. వాళ్ళ పేర్లు కూడా జస్ట్ ఒకసారి అందరూ ఒకసారి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కంటెస్టెంట్ జె వెంకటేష్ గారు. ఓకే, ఎవరైతే టీచింగ్. నెక్స్ట్ టిఎల్వి పద్మనాభం గారు. నెక్స్ట్ కె శ్రీధర్ రెడ్డి గారు, జె వెంకటేష్ గారు ఇక్కడ బ్యాచ్లో ఫస్ట్ వచ్చారు. టిఎల్వి పద్మనాభం గారు జెంట్స్లో 530 బ్యాచ్లో ఫస్ట్. కె శ్రీధర్ రెడ్డి గారు 630 బ్యాచ్లో సెకండ్. సిహెచ్ శ్రీనివాస్ గారు 530 బ్యాచ్లో సెకండ్ ప్లేస్. జేవి సత్యనారాయణ గారు ఇక్కడ 630 బ్యాచ్లో థర్డ్ ప్లేస్. అండ్ ఈ పార్క్ మనం ఇలా నిర్వహించుకోవడానికి కానీ దీన్ని కంటిన్యూగా రన్ చేయడానికి, ఇది రావడానికి కృషి చేసిన సత్యనారాయణ గారు. నెక్స్ట్ పిబిఎల్ స్వామి గారు థర్డ్ ప్లేస్ 530 బ్యాచ్లో. నెక్స్ట్ లేడీస్ టి అరుణ జ్యోతి గారు టాపర్ అందరికన్నా ప్రజెంట్ ఈ 12 మందిలో టాప్ స్కోర్ టి అరుణ జ్యోతి గారు. నెక్స్ట్ కె అనిల కుమారి గారు 630 బ్యాచ్లో లేడీస్లో ఫస్ట్. నెక్స్ట్ ఈవినింగ్ బ్యాచ్ నడుస్తుంది, గత 6 నెలల నుంచి ఈవినింగ్ బ్యాచ్. అందులో ఫస్ట్ ప్లేస్ పి సిరి గారు, ఇంకా రాలేదా? ఓకే. నెక్స్ట్ బి తులసి గారు సెకండ్ ప్లేస్. జె సుభాషిణి గారు థర్డ్ ప్లేస్. సత్యనారాయణ గారికి పోటీ. నెక్స్ట్ కె సునీత గారు, సిరి గారు, వెయిటింగ్. ఇంకా ఎవరైనా యోగా చేసే వాళ్ళు ఉంటే, మ్యాట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే, మ్యాట్లు ఉన్నాయి, ఏమైనా ఉంటాయి. కొంచెం మరి గోడ ఇదంతా ఖాళీయే కదా, కొంచెం. శేషు గారు రిపబ్లిక్ గారు అక్కడ కూర్చోబెట్టారు. వచ్చారు ఒకసారి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు జడ్జిగా కూడా వ్యవహరించడానికి అభయ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి ప్రసాద్ గారు ఇచ్చేశారు. ఆయన మన యోగా సెంటర్లో లాస్ట్ టైం 50 మందికి ఒక 2 నెలలు రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. ఆయన బెంగళూరు ఎస్విఎస్ యూనివర్సిటీలో ఎంఎస్సి యోగా పూర్తి చేశారు రీసెంట్గా. ఎంఎస్సి యోగాలో భాగంగా మన స్మార్ట్ యోగా అసోసియేషన్ ద్వారా ఆయన రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. రెడ్డి ప్రసాద్ గారు ఈయన పేరు జె వెంకటేష్ గారు. టైం స్టార్ట్. అందరికీ శుభోదయం. నా పేరు జామ వెంకటేశ్వరరావు. నేను గత 6 నెలలుగా యోగా గురువు గారైనటువంటి శివగారి వద్ద యోగ విద్యను అభ్యసిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఆసీనులైనటువంటి అభ్యాసీలందరికీ కూడా యోగ ప్రక్రియ యొక్క విశిష్టతను గురించి తెలియజేయడానికి నా వంతు కృషి చేస్తానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి నేను చెప్పేటువంటి విషయాలను కానీ ఆసనాలని కానీ శ్రద్ధతో వింటూ తమ శరీరాకృతిని నేను చెప్పేటువంటి ఆసనాలకి అనువుగా మార్చవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ముందు అందరూ కూడా రిస్ట్ రొటేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను. రిస్ట్ రొటేషన్ ఆధునిక సమాజంలో యోగా అనేది అందరికీ తప్పనిసరిగా ఉండాల్సింది. మనం ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు కానీ మానసిక రుగ్మతలను కానీ అనిశ్చితిని కానీ మనం ఎదుర్కోవాలంటే ఈ యోగా అనేది ఒక ఆయుధంగా ఏర్పడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. రేవాస్ యోగాని ప్రతి ఒక్కరూ కూడా తమ దైనందిన జీవితంలో దినచర్యగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే, రిలాక్స్. నేను చెప్పేటువంటి యోగాసనాలు చక్ర నమస్కారాలు. చక్ర నమస్కారాలను ఎందుకు ఎంచుకున్నానంటే మానవ దేహంలో అంతర్లీనంగా ఉన్నటువంటి షట్ చక్రాలు 6 చక్రాలని కూడా మనం ఉత్తేజపరచడం ద్వారా ప్రాణశక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన శరీరం ఎదుర్కొంటున్న దుష్కర్మలు అంటే ఏ విధమైన మానసిక సమస్యలు కానీ మానసిక రుగ్మతలు కానీ దాన్ని నివారించేది నేను చెప్పను. నియంత్రించే శక్తి ఏదైనా ఉందంటే అది యోగా. కాబట్టి ఈ చక్ర నమస్కారాల్లో ఏ విధంగా గొప్పవే, అవి మానవ దేహంలో ఎక్కడుంటాయి, వాటిని ఏ ఆసనాల ద్వారా మనం యాక్టివేట్ చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు అందరికీ సవివరంగా ఒక్కసారి చూపిస్తాను. నా తర్వాత మీకు చెప్తాను, అప్పుడు దాన్ని ఆచరించండి. ఒక్కసారి అందరూ నన్ను గమనించే పనిలో ఉండండి. పశ్చిమోత్తనాసన్, పూర్వ పశ్చిమోత్తనాసన్, ఉత్కట పవన ముక్తాసన్, నౌకాసన్, జ్యేష్ఠాసన్, హలాసన్. ఇప్పుడు మీరు చూసినటువంటి ఆసనాలు మీ ద్వారా చేయించి ఏ ఆసనంలో ఏ చక్రం యాక్టివేట్ అవుతుందో నేను తెలియపరుస్తాను. అందరూ కూడా కాళ్ళు చాపి కూర్చోండి. ముందుగా పశ్చిమోత్తనాసన్, 2 చేతులు పైకి చాపి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయండి. బ్యాక్ పైన ఉన్నవారు ఎవరో కూడా అతిగా చేయొద్దు. ఆసనం కంటే ఆసన స్థితి గొప్పది కాబట్టి వీలైనంత వరకు ఆసన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. పాదాలు అందలేని వారు కనీసం మోకాలైనా అందుకునే ప్రయత్నం చేయండి. 3, 2, 1. పూర్వ పశ్చిమోత్తనాసనం. మనం వేసినటువంటి పశ్చిమోత్తనాసనంలో యానస్ మజిల్ వద్ద ఉన్నటువంటి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వేసినటువంటి పూర్వ పశ్చిమోత్తనాసనంలో యూరినరీ సిస్టమ్ ఎండింగ్ పాయింట్ వద్ద ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది.
హ్యాండ్స్ మధ్యలో గాల్లో ఉంచే ప్రయత్నం చేయాలి. మా పైకి అది. తదుపరి ఉత్కట భావన ముక్తాసన్. మోకాళ్ళను గడ్డం వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది పొట్ట వద్ద ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఆసన స్థితిలో ఉన్నప్పుడు అందరూ కూడా తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తప్పనిసరిగా అబ్జర్వేషన్లో ఉంచాలి. నౌకాసన్. 2 పాదాలు చేతులు గాల్లో ఉంచే ప్రయత్నం. ఇది చెస్ట్ వద్ద ఉన్నటువంటి అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే. చేస్ట్ ఆసన్. 2 చేతుల్ని వెనక వైపుగా వాలుస్తూ 2 కాళ్ళు 2 చేతులు ఒకే దిశలో ఉండే విధంగా నమస్కార పొజిషన్లో ఉండాలి. ఇది గొంతు వద్ద ఉన్నటువంటి విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సాధారణంగా శరీరం సమస్థితి, ఆసన స్థితి అనే 2 స్థితులు ఉంటాయి. ఈ సమస్థితిలోంచి ఆసన స్థితిలోకి శరీరం మలుచుకుంటున్నప్పుడు ఆసనాన్ని మనం ఆ శరీరాకృతికి తగ్గట్టుగానే మలుచుకోవాలి తప్ప ఎవరు కూడా ఆసనాన్ని కంగారుగా కానీ ఆవేశంగా కానీ చేయాలని కానీ ప్రయత్నించుకోవడం. కాలక్రమేపీ అలవాటులో ఆ ఆసనం అలవాటు అవుతుంది. హలాసన్. 2 కాళ్ళు పైకి తీసుకెళ్ళి ప్రయత్నం. వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. కాళ్ళు 2 కూడా తలవైపుగా వాల్చే ప్రయత్నం. అందితే సరే, లేనంటే కనీసం గాల్లో ఉంచే ప్రయత్నం చేయండి. కాల్ని 2 పాదాలని కూడా. లాస్ట్ 10 సెకండ్స్. రిలాక్స్. అందరూ కూడా అదే శవాసనంలో రిలాక్స్ అవ్వండి. కంప్లీట్ 6 minutes. శవాసంలోనే ఉండండి. ఎక్స్పైర్ కాబట్టి రీసెంట్గా ఇక్కడ నన్ను యూనివర్సిటీలో చేయడం జరిగింది. నిన్న ఎగ్జామ్స్ అయినాయి. పద్మనాభం గారు 3, 2, 1 టైం స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఎల్వి పద్మనాభం. నేను 2023 యోగా అభ్యాసం చేస్తున్నాను. వయసు రికార్డ్ అవుతుంది. మీకు నాకు తెలిసిన 2 ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి మన యోగా ప్రోటోకాల్లో కూడా ఈ ఆసనాల గురించి చెప్పారు. యోగా ప్రోటోకాల్లో కూడా ఈ 2 ఆసనాలు ఉన్నాయి. వాటి గురించి మీకు వివరిస్తాను. ఫస్ట్ అందరూ వెన్నుముక నిటారుగా ఉంచుకొని తల నిటారుగా పెట్టుకుని మనం మనసుని శరీరాన్ని ఏకాగ్రత చేసుకుందాము. యోగాసనాలకు వెళ్ళే ముందర 3 సార్లు ఓంకారం చెప్దాము. ఓ తర్వాత ప్రార్థనతో ప్రారంభిస్తాము మన యోగాసనాలని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడికి ప్రతిరూపము. అవ్యక్తమైన పరబ్రహ్మకు ప్రత్యక్ష రూపమైన గురువుకు నమస్కారము. ఇప్పుడు మీకు నేను వెలికలుగా పడుకునే 2 ఆసనాలు, ఒకటి సేతుబంధాసనము, రెండోది పవనముక్తాసనం గురించి చెప్తాను. మనం దాని యొక్క బెనిఫిట్స్ ఎవరు చేయకూడదో కూడా వివరిస్తాను. ఫస్ట్ అందరూ వెలికలుగా పడుకోండి. ఫస్ట్ సేతుబంధాసనం గురించి చెప్తాను. సేతువు అనగా వంతెన. శరీరాన్ని వంతెన ఆకృతిలో ఉంచేదాన్ని సేతుబంధాసనం అంటారు. అందరూ సంస్థితిలో అంటే 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకొని, 2 కాళ్ళు బారుగా జాపి దగ్గరగా పెట్టుకొని, 2 చేతులు తొడల పక్కకి తీసుకొచ్చి వచ్చి మోకాళ్ళను మడిచి 2 మడమలను పిరుదుల దగ్గర తీసుకొచ్చి
రెండు చేతులతో మడాలు పట్టుకొని గాలిని తీసుకుంటా శరీరాన్ని పైకి లేపాలి, తల కిందకే ఉంటుంది. దీన్ని సేతుబంధాసనం అంటారు. ఈ సేతుబంధాసనంలో ముఖ్యంగా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. ఇది రోజు ఉదయం 10 సార్లు సాయంత్రం 10 సార్లు చేస్తే లోయర్ బ్యాక్ ఉన్న వాళ్ళకి పూర్తిగా నయమవుతుంది. 4 3 2 అలాగే ఇది గుండెకి కూడా బలాన్ని ఇస్తుంది. సో సేతుబంధాసనం చూడటానికి సింపుల్గా కనబడినా కానీ చాలా గట్టి మార్పులు తీసుకొస్తుంది శరీరంలో. రిలాక్స్ రిలాక్స్. అందరూ కాళ్ళు జాపుకుని పడుకుని రెండు చేతులతో మనం రిస్ట్ రొటేషన్ చేద్దాము. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్కి 5. ఇప్పుడు రెండు చిన్న మాటలు యోగా గురించి. మన వేదాల కాలం నుంచి ఉన్నది యోగ విద్య. దాంతోపాటు మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నది ఆయుర్వేదం కూడా. ఆయుర్వేదానికి యోగాకి మంచి అభిమాన సంబంధం ఉంది. దీనిలో ఆయుర్వేదంలో చెప్తారు లంకనం పరమ ఔషధం అని. అంటే ఉపవాసం ఉంటే శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుందని. 3 2 1 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్గా చెప్పండి. ఈ మన ఆయుర్వేదం ఎంత గొప్పది అంటే 2016లో జపాన్ శాస్త్రవేత్త యోషినోరి అని ఆయన ఆటోపాజీ అనే ఒక ప్రక్రియని ప్రతిపాదించాడు. ఆటోపాజీ అంటే స్పెషల్గా ఏం లేదండి. ఉపవాసం ఉంటే మన శరీరంలోని దెబ్బతిన్న కణాలు కానీ దెబ్బతిన్న కణాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి శరీరాన్ని ఆరోగ్యం ఇస్తాయి. అంత గొప్పది మన ఆయుర్వేదం. దాన్ని మనం అంత ఇదిగా చూడలేదు. వేరే దేశాల వాళ్ళు దాని గురించి తెలుసుకుని దానిలోని ప్రతిపాదించి నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడండి. 2 1 రిలాక్స్. ఇప్పుడు రెండో ఆసనం పవనముక్తాసనం గురించి చెప్తాను. పవనము అంటే గాలి, ముక్తము అంటే విడుదల. శరీరంలోని అనారోగ్య కారణమైన గాలిని బయటికి పంపించేది ఈ ఆసనం. దీన్నే పవనముక్తాసనం అంటారు. దీనికి రెండు చేతులు అంటే శవాసనం లాగా రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకుని రెండు చేతులు పైకి చూసేట్టు పెట్టుకుని అరచేతులు పైకి చూసేట్టు పెట్టుకుని ఇప్పుడు సమస్థితిలోకి రావాలి. అంటే రెండు కాళ్ళు దగ్గరికి తీసుకుని రెండు చేతులు కూడా బోర్లించి భూమికి తాకిచ్చు తొడల పక్కన పెట్టుకుని రెండు కాళ్ళు 45 డిగ్రీల ఎత్తి రెండు కాళ్ళు 45 డిగ్రీల్లో మోకాళ్ళు వంచకుండా ఎత్తి ఇప్పుడు మోకాళ్ళను వంచి రెండు చేతులతో వాటిని పట్టుకుని మోకాళ్ళు చెస్ట్ ఛాతి కానట్లు నొక్కి గాలిని వదులుతా తలను పైకి ఎత్తాలండి. 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు మనం ఆసనంలోకి ఎలా వచ్చామో అలాగే రెండు కాళ్ళు బారుగా జాపి భూమి కానిచ్చి ఇచ్చేయాలి. రిలాక్స్ అండి. థ్యాంక్ యూ. కార్యక్రమానికి మన స్మార్ట్ యోగా సభ్యులు అందరూ సహకరించడం వల్లే ఈ విధంగా జరుగుతుంది. ఈ స్పాన్సర్లు వాళ్ళకి ఎవరో ఒకరు పిలుద్దాం. మెడల్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రౌన్ మెడల్స్ స్పాన్సర్ బలరామ్ గారికి డాక్టర్ గారి చేతుల మీదుగా చిన్న ఓకే సిహెచ్ బలరామ్. ఈయన ఏం చెప్తారో మాత్రమే నాకు తెలీదు. మైక్ దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం.
ఈ 6 minutesలో అష్టాంగ యోగా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. 3 స్టేజెస్లో చెప్తాను. ఫస్ట్ స్టేజ్ అభ్యాసాలు చేస్తే చాలు. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అందరూ చేసే ప్రయత్నం చేయండి. మొదటగా అందరూ వజ్రాసనంలో కూర్చోండి. అభ్యాసిస్తూ రైట్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. శరీరాన్ని నియంత్రించడం, దీని పేరే ఆసనం. ఇప్పుడు రెండో స్టెప్. అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయండి. అందరూ క్లోజ్ యువర్ ఐస్. జనరల్గా శ్వాసని అబ్జర్వ్ చేయండి. మనం మానవులు నిమిషానికి 18 సార్లు ఊపిరి పీల్చుకొని వదులుతాం. దాన్ని నియంత్రించే ప్రక్రియ రెండవ స్టెప్. దాని పేరే ప్రాణాయామం. ఈ 18ని 16 లేదా 14 లేదా 12కి కుదించే ప్రయత్నం చేయండి. శ్వాస మీద ధ్యాస సెకండ్ స్టెప్, ఆసనం ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ప్రాణాయామం. ఇప్పుడు థర్డ్ స్టెప్ అర్థం కావాలంటే ఒక కథ చెప్తాను. ఈ కథలో 4 పాత్రలు: తాత, తండ్రి, కూతురు, దొర. ఈ 4 పాత్రలలో మీకు ఏదో ఒక పాత్ర కనెక్ట్ అవుతుంది. ఆ ఏ పాత్రలో మీరు ఉన్నారో మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే. ఒక తాత, తండ్రి, కూతురు. కూతురు ఇంకా పుట్టలేదు. తండ్రికి అనారోగ్యం వచ్చింది. తాత దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు. ఒక దొర దగ్గరికి, ఎవరి దగ్గరికి ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. ఒక దొర దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం వెళ్ళాడు. ఆ దొర డబ్బు ఇవ్వాలంటే ఒక కండిషన్ పెట్టాడు: మీ తరతరాలు మాకు సేవ చేస్తానంటేనే మీకు డబ్బు ఇస్తాను. ఆ వేళ ప్రాణం నిలబెట్టుకోవడానికి తాత మాటిచ్చి మొత్తం కుటుంబం తరతరాలుగా ఆ దొరకి సేవ చేయడానికి అంగీకరించి కొడుకు ప్రాణాన్ని రక్షించాడు. ఇది అయిన తర్వాత కొడుకు పెద్దవాడయ్యాడు. 21 సంవత్సరం వచ్చింది కొడుక్కి. అప్పుడు దొర కొడుక్కి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. 2 కొండలు పెట్టాడు. పెట్టి ఒక కొండలో వైట్ స్టోన్ ఉంది, రెండో కొండలో బ్లాక్ స్టోన్ ఉంది. నీ తండ్రి నా దగ్గర అప్పు చేసి ఉన్నాడు. ఈ అప్పు ఇంకా తీరలేదు. ఒకవేళ నువ్వు కనుక వైట్ స్టోన్ తీయగలిగితే ఆ అప్పును మాఫీ చేసి మీ కుటుంబాన్ని అంతటినీ, నా దగ్గర దాసిగా ఉన్న మీ కుటుంబాన్ని బయటికి వదిలేస్తాను అని చెప్తున్నాడు. ఈ తండ్రి వెళ్ళి ఒక కొండల నుంచి రాయి తీశాడు. దురదృష్టవశాత్తు అది బ్లాక్ వచ్చింది. సో ఇప్పుడు తాత, తండ్రి ఇద్దరు కూడా దాసీలుగా ఉన్నారు. ఇప్పుడు కూతురు పుట్టింది. కూతురు కూడా 21 years వచ్చాయి. ఈ కూతురు ఎలాగైనా ఈ కుటుంబం మొత్తాన్ని ఈ దాస్యం నుంచి బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ కూతురు మనసులో ఒక అనుమానం ఉంది: దొర మంచివాడు కాదేమో. ఈ దొర 2 కుండల్లోనూ బ్లాక్ స్టోనే పెట్టి మనం అడగం కనుక మనం ఏ తీసినా బ్లాకే వస్తుందేమో అని ఒక అనుమానం ఉంటుంది. అలాగని దొరని క్వశ్చన్ చేసే రైట్ కూతురికి లేదు. ఎందుకంటే తండ్రి, తాత ఇచ్చిన మాట తప్పకూడదు. ఇలాంటి స్థితిలో ఉన్న కూతురుకి దొర ఒక ఆఫర్ ఇస్తాడు: అమ్మ, మీ అప్పు, మీ తాత తీర్చిన ఏదైతే అప్పు చేశాడో అప్పు తీరిపోయింది. కానీ ఇప్పుడు నీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే నీకు ఒక 15 లక్షలు క్యాష్ ఇస్తాను, మీ కుటుంబాన్ని బయటికి పంపిస్తాను, ప్లస్ 15 లక్షలు మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోవడానికి 15 లక్షలు క్యాష్ ఇస్తాను, నువ్వు కానీ వైట్ స్టోన్ తీస్తే అని దొర చెప్తాడు. ఈ కూతురు ఎంతసేపు ధ్యాస, ఫోకస్ కుటుంబాన్ని ఎలా అయినా దాస్యం నుంచి బయటకు తీస్తారు. అలాంటి కూతురు ఏం చేసిందంటే వచ్చి ఒక కొండలో ఉన్న రాయి తీసి, అది కనపడకుండా తీసింది. కూతురు తీసి దూరంగా విసిరేసింది. ఆ రాయి ఏంటనేది ఎవరికి కనపడకుండా దూరంగా విసిరేసింది. ఆ కూతురు
వెంటనే తండ్రి వచ్చి ఆ కూతురిని సాచి పెట్టి లెంప మీద కొట్టాడు. వెంటనే దొరగారు ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నాం ఆగమని చెప్పి వివరం ఏంటి అని అడిగాడు దొరగారు. అడిగితే కూతురు ఏం చెప్పిందంటే, నాకు మేము ఇది తీసి నాకు అదృష్టాన్ని పరీక్షించుకునే ఉద్దేశం నాకు లేదు, మీరే రెండో కొండలో ఉన్న రాయిని బయటికి తీయండి. లాస్ట్ 5 seconds. ఆ తీసిన రాయ కనుక బ్లాక్ అయితే టైం ఆఫ్ 6 minutes కంప్లీట్. నన్ను నేనేం చేయలేదు. దాస్యం నుంచి విడిపించమని అడిగింది. ఓకే, జడ్జెస్ కి టైం ఆఫ్ వినాలనుకుంటున్నా. రాయి తీసి చూశాడు దొర, బ్లాక్ ఉంది. సో కుటుంబాన్ని దాస్యం నుంచి విముక్తిని చేసి ఈ అమ్మాయి సమయస్ఫూర్తికి ఎంతో ముచ్చటపడి తను ఆఫర్ చేసిన 15 లక్షలకి ఇంకొక 10 లక్షలు కలిపి 25 లక్షలు ఇచ్చి కుటుంబాన్ని అంతటిని దాస్యం నుంచి ఈ అమ్మాయి విడుదల చేసింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన వరప్రసాద్ గారు చూసుకున్నారు. అదే లాస్ట్ టైం సంక్రాంతి సంబరాల్లో కూడా ఈయన మనకు అన్ని సహకరిస్తున్నారు. ఇక్కడ పార్క్లో మనకి ఏం కావాల్సిన మీరేమి వెనకాడొద్దు. సిహెచ్ఎల్ శ్రీనివాస్ గారు ఇలా 2018 నుంచి యోగాకు వస్తున్నారు. ఓకే 3 మెయిన్ టైం అయితే చూసుకోండి, 6 minutes దాటొద్దు. 2, 1 సిహెచ్ శ్రీనివాస్ గారు టైం స్టార్ట్. చేతులు రెండు డస్ట్కి ఈక్వల్గా నమస్కరిస్తే మోచేతులు కొంచెం పైకి, సింగిల్ టైం ఓంకారం, డీప్ బ్రీతింగ్. చేతులు ముందు హ్యాండ్స్ టచ్ యువర్ నెక్, నెక్లో వచ్చేయండి రెండు చేతులతో. ర్యాపిడ్ బ్రీతింగ్, రెండు చేతులతో నెక్లో వచ్చేసి ర్యాపిడ్ బ్రీతింగ్. 6, 5, 4, 3, 2, 1. Rotation, చేతులు ముందు దాచి స్ట్రైట్గా. 6, rotation. 5, 4, 3, 2, 1. Opposite. 6, మీ చేతులు కొద్దిగా రౌండ్. 5, 4, 3, 2, 1. Relax. Standing position. ముందు హిప్ రొటేషన్, రెండు కాళ్ళు దగ్గర పెట్టి వీలేదు హిప్ రొటేషన్. మీరు హిప్ రొటేషన్ చేస్తూ నేను సూర్యనమస్కారం చేస్తాను, ఒకసారి చూడండి. ప్రణమాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, హిప్ రొటేషన్ రివర్స్. పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రాణామాసన్. అందులో మ్యాట్ ముందుకి బ్యాట్ నమస్కారాలు చేద్దామని నమస్కారాలు చెప్తే దాంట్లో అర్థం చెప్తాం. ప్రణామాసం ముందుగా రెండు చేతులు కొంచెం పైకి, రెండు చేతులు జస్ట్ ఈక్వల్గా పైకి, చేతులు నుండి పైకి ఉన్నవాడు హస్త ఉత్తానాసన్, కొంచెం బెండ్, బ్యాక్ బెండ్. పాద హస్తాసన్,
పాదాల పక్కన అరిచేతులు ఉంటాయి. మీ 2 అరిచేతులు మీ పాదాల పక్కన, పాదాలు అరిచేతులు ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి పాదాస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హర్షవంచలాసన్. హర్షం అంటే గుర్రం, వెంటనే ఉండే కదలిక. ఆసన్ పోచర్, మెడతుంచి పైకి. పర్వతాసన్, మౌంటైన్ పోచర్. మీ గంటి చూస్తే నాలుగు చూసే ప్రయత్నం. 2 అరికాళ్ళు నాలుగు కలిసి చేస్తే వీలైతే 2 కాళ్ళు దగ్గరికి. పర్వతాసన్. శశాంకాసన్, ర్యాబిట్ పోచర్. శశాంక్ పట్టే కుండీలు, ఫేస్ గ్లో వస్తుంది. అష్టాంగాసన్. అష్టాంగ అంటే ఏంటి? 8 పాయింట్స్ 4 వచ్చేసి గెటో లేదా కూడా 2 చెస్ట్, 3 4 అరిచేతులు, 5 6 మోకాళ్ళు, 7 8 కాలివేళ్ళు. భుజంగాసన్, స్నేక్ పోచర్. పర్వతాసన్, మౌంటైన్ పోచర్. పటక్ నుంచి పైకి మీ నాలుగు చూసే ప్రయత్నం. అగైన్ హర్షవంచలాసన్. మీ 2 చేతుల నుంచి కాళ్ళు చూసే ప్రయత్నం. 2 అరిచేతులు గుర్తుగా 4 వచ్చేస్తూ చూస్తూ పైకి చూస్తూ. పాదాస్తాసన్. పాదాస్తాసన్ 2 పాదాల మధ్య పక్కన 2 అరిచేతులు 4 వచ్చేస్తూ. అష్టావస్థానాసన్. అష్ట అంటే చేతులు ఉత్తరం పైకి. ప్రణామాసన్. శవాసన్. శవాసన్ 2 చేతులు ఆకాశం వైపు పెట్టుకొని కాళ్ళ మధ్యలో 1 అడుగు గ్యాప్. లాస్ట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. రివర్స్ కౌంటింగ్ 30 to 1. 2 లాస్ట్ రైజెస్ 30, 29, 28, 27. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీ కౌంటింగ్ అయిపోతే లెఫ్ట్ వైపు తిరిగి ప్రధానంగా కూర్చోండి. సుఖాసనంలో లెఫ్ట్ వైపు తిరిగి కూర్చోవాలండి. పైకి లేచేటప్పుడు జాగ్రత్తగా. సుఖాసన్. అందరూ ఇంకొకసారి శక్తిగా నమస్కారం. శాంతి మంత్రం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అదేవిధంగా ఎంఎస్సి యోగా చేశారు. అలాగే పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఆయన పిహెచ్డి తక్కువ సబ్జెక్టుల్లో చేశారు ఈ అన్ని కోర్సులు. వాటిలో యోగా కూడా ఒకటి. ఆయన యోగాను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. యోగాచార్యులకి, యోగా అందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరి మధ్య ఈ విధంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. శివగారి యోగా శివగారి కార్యక్రమంలో నేను పాల్గొంటూ వస్తున్నాను. ఆల్మోస్ట్ ఆసనాలు పోతున్నాను. ఇప్పుడు యోగాసనాలు వేయడం ఒక ఏంటంటే దాన్ని మిగిలిన వాళ్ళందరికీ కూడా నేర్పడం అనేటువంటిది రెండవది. ఇప్పుడు 2వ అంశంలో చూసేవాళ్ళ చాలా సంతోషం కాదు. ప్రత్యేకంగా కూడా చూశాను, చక్కగా టీచ్ చేస్తున్నారంటే. ఇప్పుడు అభ్యాసం అయిపోయిన తర్వాత టీచింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది రీసెర్చ్లోకి శివగారు ప్రవేశిస్తున్నారని మనసులోకి ఆయన యొక్క సంకల్పం ఆల్రెడీ ప్రవేశించింది. ఒక్క 2 మాటలు రీసెర్చ్ విషయంలో మీకు చెప్పాను. మనం ఏదైనా సరే ఒక విషయం గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఎలాగంటే పలానా ఆయనట పలానా ధనరాష్ట్రం వేసేట ఒక 10 రోజులు వేసేటప్పటికి దూరం 420 110 దిగిపోయిందట. ఒక ఉండగా మరి నేను ధనరాష్ట్రం అప్పుడే 12 ఏళ్ళ నుంచి 12 నెలల నుంచి వేస్తున్నాను. మరి నాకు 420 435 తప్ప తగ్గలేదే అని అనేవాడు కొంటున్నాను.
అలాగే క్యాన్సర్ కూడా తగలబెట్టేస్తున్నారు. అయినా కేరళలో ఉంటారు, అయినా కేవలం ఏదో మూలికలు ఇస్తారంటే డబ్బులు కూడా ఏం తీసుకోరు, ₹1 ఇక్కడ పెట్టుకుంటారు. ఇలాగా మనం కొన్ని వింటుంటాం. ఇవి కేసు రిపోర్ట్స్, యానెక్డోట్స్, ఇవన్నిటినీ కూడా మనం సిస్టమేటిక్గా ఎగ్జామిన్ చేసి వాటిని ఎవరు కూడా తప్పుపట్ట లేకుండా ఇది నికాల్సినటువంటి సత్యం అని ఆ సత్య నిరూపణ గురించి చేసేటటువంటి రీసెర్చ్. ఈ సత్య నిరూపణ చేయడం అనేటటువంటి అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది, కానీ అన్ని చోట్ల జరగలేదు. మనం కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నా చేయాలి. లేకపోతే రెండవది ఏంటంటే వాళ్ళు చెప్పే దాంట్లో నిజంగా నిజం ఉందా లేదా అనేటటువంటిది ఆ శంక తీర్చుకోవడానికన్నా చేయాలి. లేకపోతే మూడోది, నేను అబ్జర్వ్ చేశాను చాలా మందిలోనూ ఇది ఎవరికి తెలియని ఒక విషయం ఉంటుంది, అది నాకు గోచరిస్తుంది, అది నిజమో కాదో తెలియదు, అది ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి మూడోది. ఈ విధంగా ఏదైనా సరే రీసెర్చ్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. రీసెర్చ్ ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఏదో ఫలానా ఆసనం, తాడాసనం వేస్తే ఫలానా ఫలితం వచ్చింది అని ఇక్కడంటే ఇక్కడ ఎలా ఫలితం వచ్చిందో మధురైలోనూ అలాగే ఫలితం రావాలి, ఢిల్లీలోనూ అదే ఫలితం రావాలి, ప్రతి చోట ఫలితం రావాలి. అలాగే ఈ గ్రూప్తో ఫలితం రావడానికి కాకుండా ఇంకో గ్రూప్తో కూడా ఫలితం రావాలి. అంటే ఆబ్జెక్టివ్గా మనకు కనపడాలి. ఇప్పుడు జ్వరం ఉందంటే ఒళ్ళు ఇలా పట్టుకుని చూసి వెచ్చగా ఉందని ఒకటి అంటారు, అబ్బాయి చల్లగానే ఉందని ఒకటి అంటాడు. ఆ విధంగా కాకుండా థర్మోమీటర్తో పెడితే ఇది 3-4 ఉంది అని చెప్పేసి ఏ విధంగానూ అలా ఆబ్జెక్టివ్గా ఉండాలి. అది మన ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్కి అది కలపడానికి పనికొచ్చేలా ఉండాలి. అదేవిధంగా దీనికి అది ముందు ముందు కూడా దాన్ని అంటే ఒక నమ్మకాన్ని నిలబెట్టేటటువంటిది అయి ఉండాలి. అంటే ఉదాహరణకి ఒక నమ్మకం ఉందనుకోండి, మనకి తుమ్మితే బయలుదేరితే ఆ రోజు ఏదో చెడ్డ జరుగుతుంది అనేది ఉందనుకోండి, దాన్ని మనం ఏ విధంగా దాన్ని డిస్ప్రూవ్ చేస్తాం లేకపోతే ప్రూవ్ చేస్తాం? ఎప్పుడు తుమ్మినప్పుడు కూడా ఆ రోజు నోట్ చేసుకుని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా డైరీలో రాస్తాం. తుమ్మినప్పుడల్లా బయలుదేరినప్పుడు సంఘటనలు రాస్తాం. ఏదైనా చెడ్డ సంఘటన జరిగినప్పుడు ఆ రోజు పొద్దున తుమ్మామా లేదా ఇది చూసుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. సిస్టమేటిక్ ఎంతవరకు కంపేర్ చేసుకుంటామంటే 95% ఛాన్స్ వల్లే జరుగుతుందంటే కాకతాళీయం అండ్ 95% వరకు వదిలేస్తాం అన్నమాట. ఆ 5% అంత నికాస్గా మనం చూసుకుంటాం. కొంతమంది కార్ నెంబర్ కూర్చుంటుంది ఏంటంటే టోటల్ 9 వస్తే ఇది, లేకపోతే టోటల్ 8 వస్తే ఇదే అని చెప్పేసి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి. ఒక ఏడాదిలో యాక్సిడెంట్ జరిగిన కార్ల నెంబర్లన్నీ సేకరించి ఆ నెంబర్లన్నీ టోటల్ చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఇది టోటల్స్ 9 వచ్చినవని ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, 8 వచ్చినాయి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, 7 వచ్చినాయి ఎన్ని యాక్సిడెంట్. ఒక మూఢనమ్మకం ఒకటి ఉంది ఏంటంటే, మరి ఇది వినడానికి బాగాలేదనుకోండి, అన్నవరంలో జరిగే పెళ్ళికి కొంచెం ఫెయిల్ అవుతుంటాయి అనేటువంటి అక్కడక్కడ వినబడుతుంటుంది. అది నిజమా కాదా? అన్నవరంలో జరిగే పెళ్ళికి తిరుపతిలో పెళ్లి జరుగుతుంది. ఇవి మనం ఫాలోఅప్ చేస్తుంటాం. ఈ విధంగా ఏదైనా సరే సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేసి బయట ప్రపంచానికి తెలియపరచడం ద్వారా మానవాళికి ఎంతో మనం ఉపకారం చేసిన వాళ్ళు మంచి పబ్లికేషన్స్ వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా జేవి సత్యనారాయణ గారు 3, 2, 1 టైం స్టార్ట్. ఓం నమః. నా పేరు జేవి సత్యనారాయణ. గత 15 సంవత్సరాలుగా యోగాభ్యాసం చేస్తా ఉన్నాను. వీటి ద్వారా గత 4 సంవత్సరాలు బట్టి శివగారి దగ్గర యోగాభ్యాసం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు యోగాలో ఆసనం గొప్పది, ఆసనం కంటే ప్రాణాయామం గొప్పది, ప్రాణాయామం కంటే ధ్యానం గొప్పది. నేను ఇందులో 2వ భాగమైన ప్రాణాయామంతో ఈ యొక్క క్లాస్ని చెప్పాలనుకుంటున్నాను. అందరూ సుఖాసన్
అందరూ శ్వాసంలో కూర్చోండి. నడుము స్ట్రైట్గా. డీప్ బ్రీతింగ్. స్లోలీ బ్రీత్ అవుట్. డీప్ బ్రీతింగ్. 6, 5, 4, 3, 2, 1. రెండు చేతులు పైకి నమస్కారం. ఓంకారం 1 టైం చేద్దాం. మంత్రం సంగచత్వం సంవదధ్వం సంవమనాం శ్రీజానతాం దేవాభాగం యదా పూర్వే సంజ్ఞానానాం ఉపాసతే. Rub your hands. 6, 5, 4, 3, 2, 1. Touch your neck. Rapid breathing. సంగతత్వం అందరం కలిసి ఉందాం. సంవదత్వం కలిసి మాట్లాడుకుందాం. సంభవం మనాసి జానతాం మన యొక్క ఆలోచనల్ని అందరూ కలిసి పంచుకుందాం. అందరూ కూడా దయచేసి కళ్ళు ఎవరో తెరవద్దు. సుఖాసన్, పద్మాసన్ ఆర్ సిద్ధాసన్ ఏ ఆసనం మీద కూర్చోవచ్చు. ప్రాణాయామం మొదలు పెడదాం. అందరూ కూడా ఎడమ చేతి తమ పొట్ట మీద, కుడి చెయ్య ప్రాణాయామ ముద్ర, విష్ణు ముద్ర. కుడి చేతితో కుడి నాస్టిల్ క్లోజ్ చేసి ఎడమ నాస్టిల్తో ముందు గాలి బయటకు విడిచిపెట్టి రౌండ్ స్టార్ట్. లెఫ్ట్ బ్రీతింగ్. రెండు నాస్టిల్స్ క్లోజ్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. రైట్ నాస్టిల్తో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ లో క్లోజ్. ఓం నమః శివాయ. రైట్ తో బ్రీతింగ్ చేస్తూ తల పైకి తీసుకెళ్తూ రైట్ తో బ్రీతింగ్. రెండు చేతులు పొట్ట మీద, రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేషన్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. రైట్ లో వచ్చేసి లెఫ్ట్ నాస్టిల్తో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ లో క్లోజ్. ఓం నమః శివాయ. కళ్ళు మూసి ఉంచండి. రిలాక్స్. ధ్యానం తదుపరి దశ ధ్యానం. అది ఒక రౌండ్ చేద్దాం. అందరూ కూడా నడుము స్ట్రైట్గా, చేతులు ధ్యాన ముద్ర, నడుము నిటారుగా ఉంచాలి. ఫేస్ స్మైలీ ఫేస్. రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేషన్. మనలోకి వచ్చే గాలిని, బయటికి పోయే మన శ్వాసని గమనిస్తూ, వచ్చే శ్వాసని బయటికి పోయే శ్వాసని గమనిస్తూ ఎటువంటి ఆలోచనలో మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా కూర్చున్నాం. ప్రశాంతంగా కూర్చున్నాం. ఎటువంటి ఆలోచన మన మనసులకు తలెత్తకుండా. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు చేతులు కూడా చెస్ట్కి ఈక్వల్గా నమస్కారం. పతంజలి మంత్రం ఒకసారి మనం అందరూ కూడా అష్టాంగ యోగాన్ని మనకు ప్రసాదించిన ఆ పతంజలి మహర్షి యొక్క ఆ మంత్రాన్ని ఒకసారి పఠిద్దాం. యోగేన చిత్తస్య పదేన వాచ బలం శరీరస్య సవైజ్యకేన యోపాకరుక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాణాంజలిం ప్రాణతోస్మిన్. Rub your hands.
టచ్ యువర్ ఫేస్. నెమ్మదిగా ఈ 2 అరచేతులు చూసుకుంటూ మీ యొక్క కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి అవకాశాన్ని ఇంతమంది గురువుల యొక్క సమక్షంలో నాకు ప్రసాదించిన ఈ యోగాంధ్ర పార్క్కి, అలాగే ఇక్కడ ఉన్న నాతోటి యోగ సాధకులందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమః. ఈయన ఇప్పుడు చెప్పింది జేవి సత్యనారాయణ గారు. మనం ఇక్కడ ఈ యోగాంధ్ర పార్క్ ఈ విధంగా చేసుకోవడానికి కారణం, అలాగే ఈ యోగాంధ్ర పార్క్ని ఇంత అందంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. లాస్ట్ యోగా డే నుంచి కూడా దీన్ని అంతా కూడా నీట్గా మెయింటెనెన్స్ కానీ అన్నీ చూసుకుంటూ, ఈ షెడ్ కూడా స్టార్టింగ్లో మనకి ఇవ్వడం జరగలేదు మున్సిపాలిటీ, దాన్ని కూడా ఆయన ఎమ్మెల్యే గారితో ఒప్పించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఇది ఎమ్మెల్యే గారు స్పాన్సర్షిప్లో మనకి ప్రత్యేకంగా వేయించడం జరిగింది. ఈ స్టేజ్ కానీ ఈ షెడ్ కానీ ఇవన్నీ. దీనిలో భాగంగా మనం ఇక్కడ డైలీ యోగా క్లాసెస్ నిర్వహిస్తున్నాం. ఓకే, ఈరోజు మనకి జడ్జిగా మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రెడ్డి ప్రసాద్ గారికి మన డాక్టర్ గారి చేతుల మీదుగా చిన్న మెమోంటో. రెడ్డి ప్రసాద్ గారు లాస్ట్ టైం రీసెర్చ్ మన స్మార్ట్ యోగా తరఫున 50 మందికి రీసెర్చ్ చేశారు. కూడా వెళ్ళవచ్చు. దాని గురించి ఒక 2 నిమిషాలు మన అభయ హాస్పిటల్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతున్నారు. ఈ యోగాంధ్ర పార్కులో జరుగుతున్న ఈ కాంపిటీషన్స్ యూనిక్ అవుతాయి. చాలా సెంటర్స్ రాజమండ్రిలో యోగా నేర్పిస్తున్నారు, చాలా మంది వ్యక్తులు నేర్పిస్తున్నారు. కానీ ఒక ప్రోగ్రెషన్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఇంకా డెవలప్ చేయాలి, యోగా చేస్తున్న ఇంట్రెస్ట్ కలిగి చేయాలి అని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో యోగా చేస్తున్నారు. I'm very happy for the progress and the interest he is creating for the yoga practitioners. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. సర్వే భవంతు సుఖినః. నేనే క్షేమంగా కాదు, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ. ఆల్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజ్. ఎవరికి నలత అనారోగ్యం అనేది ఉండకూడదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు. Let us see only the good things. So many things may be happening in this world. Let us see only the good things in it, or let us receive only good things. सर्वे दुःखमय, सर्वे संतु निरामय, सर्वे भद्राणि पश्यन्तु, सर्वे संतु निरामय. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ డిసీజ్ ఫ్రీగా ఉండాలి, అందరూ మంచిని చూడాలి. అందరిలోనూ మంచి చెడు ఉంటుంది, మంచిని మాత్రం చూడడానికి నేర్చుకోండి. ఓం నమః అండి. నా పేరు బ్రహ్మలింగ స్వామి. నేను గత 9 సంవత్సరాల నుంచి స్మార్ట్ యోగాలో శివగారి యోగా నేర్చుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది మన ఉపనిషత్తులు వేదాలు మద్దతిచ్చే ఆయుర్వేదం. అందులో నేను చెప్తాను, తర్వాత సూర్యనమస్కారం చెప్తాను. ముందుగా అందరూ సుఖాసన్ ప్లీజ్. మన సాంప్రదాయమైన ప్రార్థన చేసుకుందాం. సుఖాసన్, నమస్కార స్థితి, ఉదయస్థానం నమస్కార స్థితి. సింగిల్ టైం డీప్ బ్రీతింగ్ అండ్ ఓంకారం. రిలాక్స్. మన గ్రంథాలు కానీ ఉపనిషత్తులు కానీ మన ఆయుర్వేదానికి ఎంతో మద్దతిస్తాయి. అందులో మన సప్తధాతులు సమాహారం ఉంది. అంటే ఇది మనిషి సప్తధాతులు అంటే మనిషి యొక్క శరీర నిర్మాణానికి కానీ బలాన్ని చేకూర్చే విధానం మన ఆయుర్వేద గ్రంథాలు ఎప్పుడో చెప్పబడింది. దాని గురించి మీకు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈ సప్తధాతు రిలాక్స్ అండి.
శ్రద్ధాతువులు అంటే 7 ఉంటాయి. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని 7 ధాతువులు సమాహారం ఇది. ఈ 7 మనిషిని నిలబడతాయి. క్లుప్తంగా చెప్పుకున్నాం కాబట్టి ఫస్ట్గా మనం రసధాతువు చెప్పుకున్నాం. రసధాతువు అంటే మన శరీరంలో ఏదైనా సరే ఏమిటైనా సరే ఫస్ట్ రసంగా మార్చే రసన వస్తుంది. అది మన శరీరం అంతా వ్యాపించి శరీర సంరక్షణ చేస్తూ ఉంటుంది. ప్లాస్మా కూడా అంటారు. తర్వాత ఈ రసధాతువు హ్యాపీగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన ఆహారం ముఖ్యంగా బార్లీ, పాలు, కాయగూరలు. నెక్స్ట్ ఈ రసధాతువు మొదటి చెందేది రక్తధాతువు. నెక్స్ట్ వచ్చేది రక్తధాతువు కూడా విశేషమైన సిస్టమ్ ఉంది బాడీలో. దానికి అది నరాలంతా వ్యాపించి దాని యొక్క మద్దతు తెలియజేస్తుంది. ఏ రకంగా అంటే శరీర రంగుకి మద్దతు ఇస్తుంది. ఆక్సిజన్ని అది బోలైట్ చేస్తుంది. తర్వాత అది నెక్స్ట్ ధాతువైన మాంసధాతుకి మద్దతు ఇస్తుంది. మాంసధాతువు అంటే శరీరంలో సున్నితంగా ఉండే ఒక విశిష్టమైన భాగాలు అవి మన శరీరాన్ని సున్నితంగా ఉంచి కాపాడడానికి ఉపయోగిస్తుంది. ఈ మాంసధాతువు డెవలప్ అవ్వాలంటే మనం ముఖ్యంగా స్కందులు, తాజా కూరగాయలు ఇటువంటి ఆహారం తీసుకోవాలి. ఈ మాంసధాతువు నెక్స్ట్ వచ్చి మేధ ధాతువుకి సపోర్ట్ ఇస్తుంది. మేధ అంటే కొవ్వు మన శరీరంలో చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఇస్తుంది. కొవ్వు ఎందుకంటే మన శక్తిని నిల్వ చేసే పదార్థం కొవ్వు. అంతేకాకుండా స్మూత్గా ఉంటుంది అది. ఈ కొవ్వు ధాతువు బాగా రావడానికి తగు మాత్రమే నెయ్యి, పాలు, కాయధాన్యాలు, తాజా కూరగాయలు తీసుకోవాలి. చాలా విశిష్టమైన పదార్థం ఈ కొవ్వు. తర్వాత అస్థి అంటే ఎముకలు. మన శరీర భాగాన్ని ఈ రకంగా ఉంచేది ఈ అస్థి ధాతువులే. ఇది సుమారు 206 ఎముకలతో నిర్మాణం ఉంటుంది. ముఖ్యంగా గోడలు, మెదడు, ఈ శరీర భాగంలో కూడా ఈ ఎముకలతో తయారై ఉంటాయి. ఈ ఎముకల యొక్క ప్రభావం వల్లే మనం బాడీ షేప్ వస్తుంది. ఈ ఎముకల ధాతువు మధ్య ఖాళీలో మధ్య అనే ఒక ధాతువు తయారు చేసుకుంటుంది. ఆ మధ్య ధాతువుకి సపోర్ట్ ఇస్తుంది. మధ్య అంటే చాలా విశిష్టమైనది. అది కనబడిపోయినా సరే శరీరం అంతా వ్యాపించి నాడీ వ్యవస్థకి అది మొత్తం బాడీలో నాడీ వ్యవస్థకి అది ఉపయోగపడేలాగా చేస్తున్నమాట. తర్వాత అతి ముఖ్యమైనది 7వది శుక్ర ధాతువు. ఈ 6 ధాతువుల యొక్క ఉత్పత్తి అంతా ఈ శుక్రధాతువులకు వస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. శుక్రధాతువు ఇది బాగా ఉంటే కనుక మన శరీరంలో మగ వర్చస్సు, ఓజస్సు కూడా దానిగా తెలుస్తుంది. అంతేకాకుండా పునరుత్పత్తికి ఈ శుక్రధాతువు బాగా ఉపయోగపడుతుంది. మనకందరికీ ఉన్నది. యోగశాస్త్రం ఎప్పుడో చెప్పేది అందరూ గమనించాలి. తర్వాత నేను చెప్పబోయేది మన గ్రంథాలు చెప్పే సూర్య నమస్కారాలు. ఇది చేయాలంటే సూర్య జీవశక్తిని ఇస్తుంది. మనకి జీవశక్తి ఇస్తుంది కాబట్టి సూర్యుడు ఆమె గౌరవంతో మనం చేసే 12 భగవన్ సమాహారము ఈ సూర్య నమస్కారాలు. అందరూ స్టాండింగ్ ప్లీజ్. మీరు తర్వాత మీరు చేయాల్సి నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ది ప్రాణాయామాసన్, స్తోత్రాసన్, పాదహస్తాసన్, వెంకట్ బ్యాక్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వచనాసన్, పాదహస్తాసన్, అశ్వతనాసన్, ప్రణవాసన్. రిలాక్స్. ఇప్పుడు నేను చేస్తాను. మీరు నెమ్మదిగా అవకాశం చేయండి. అందరూ కాళ్ళు దగ్గర పెట్టుకోండి. మ్యాట్ ముందుకు రండి. ప్రణామాసన్ నమస్కార స్థితి. హృదయ స్థానంలో మీ నమస్కార స్థితి ఉండాలి. నెమ్మదిగా తీసుకుంటూ హస్తోత్తానాసన్, చేతులు పైకెత్తి బెండ్ చేసి మోకాలు ఉంచుకున్నది ఉండండి. చేతులు నమస్కారంలో ఉంచండి. నెమ్మదిగా పాదహస్తాసన్. మీరు 2 చేతులు ఉపాధ పక్కన పెట్టుకోండి. తలపాటు బాగు పెట్టండి. శ్వాస దృష్టి పెట్టండి. నెక్స్ట్ అశ్వ సంచలనాసనం, లెఫ్ట్ బ్యాక్. అందరూ అధ్యక్షం జాగ్రత్తగా గర్భాలు బాగుండాలి. కాళ్ళు తలుపుండాలి. మోకాళ్ళు టచ్ చేయడం ఉంచుకోవాలి. నెక్స్ట్ పర్వతాసన్. 2 మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. పాదాలు టచ్ చేయి ఉండాలి. కడుపు బాగా లావు ఉండాలి. నెక్స్ట్ శశాంకాసనం. శశాంకం చదువు మగవతస్ బాగా పెరుగుతుంది ఈ ఆసనంలో. మొదటిగా అష్టాంగాసన్.
అష్టాంగ సాధనకి చాలా ముఖ్యమైన ధనం ఇది ఈ సూర్య నమస్కారంలో. ఎందుకంటే వినమ్రత అంటే మీకు వస్తుంది, ఈ అసలు వినమ్రత వస్తుంది మనకి. ముందుగా భుజంగాసన్, పాలన భుజంగాసన్, మెడపైకి పెట్టండి, మోకాలు టచ్ చేయకండి, వేల మీద నిల్చోండి, వేల మీద. ముందుగా పర్వతాసన్, మోకాలు అడుగు పాలన టచ్ అవ్వాలి. ముందుగా అశ్వత్థాసన్. ఇక్కడ మనం ఒక ట్రిక్ మనం తెలుస్తుంది. ఇందాక ఏ కాలు అయితే ముందుందో ఇప్పుడు ఆ కాలు వెనక్కి ఉంది, ఏ కాలు అయితే వెనక ఉందో ఆ కాలు ముందుకు వచ్చింది. మన యోగాలో ఇదే చెప్తారు, బాడీలో రెండు పార్ట్లు కూడా సమానంగా తీసుకొచ్చింది యోగా చెప్తారు. రెండు భాగాలు కలిసి సమానంగా అని చెప్తారు. అది ఈ ఆసనం మనకు వస్తుంది. ముందుగా పాదహస్తాసనం, ముందుగా అశ్వత్థాసనం, లాస్ట్గా ప్రణామాసనం. అందరూ కూడా నమ్మకాసం కూర్చోండి. ఎందుకంటే సూర్య నమస్కారం విశిష్టత ఏంటంటే సూర్య విశిష్టత. ఓకే, థ్యాంక్ యూ. అందరూ స్వాగతంలో వచ్చి రెస్ట్ తీసుకొని మన స్వాగతంలో పడండి. ఇప్పుడు జెంట్స్ ఆడి కూడా అయ్యింది. ఇప్పుడు జడ్జిలు ఏదైతే ఫైనల్ స్కోర్ అనుకుంటున్నారో ఆ పేరు పక్కనే ఉన్న మార్క్స్ అన్న కాలమ్స్లో వీళ్ళు ఫైనల్ మార్క్స్ వేసేయండి. ఇప్పుడే వేసేయండి. ఫైనల్ మార్క్స్ అంటే ఇంకా 9, 10, 8, 7 ఒకటే. పాయింట్లు వేయొద్దు, 9.5 అలా వేయొద్దు. మీరు ఏదనుకుంటున్నారో అది ఒక్కటే పాయింట్లో వేసేయండి. మార్క్ ఫైనల్ మార్క్ డిసైడ్ అయ్యి వేయండి. నెక్స్ట్ లేడీస్ కంటెన్సెన్స్ ఒక్కరు చెప్పిన తర్వాత మన కర్లామారెడ్డి గారు వెళ్తారు. ఈ లోపల ఆ ఫైనల్ స్కోర్ వేసి జెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ డాక్టర్ గారి చేతుల మీదకి ఇప్పిందాం. అందువల్ల స్కోరు వేసేయండి ఫాస్ట్గా. స్కోర్ వేయండి, నేను వస్తాను. నెక్స్ట్ కంటెస్టెంట్స్ లేడీస్లో టి అరుణ జ్యోతి గారు, పేలా రాము గారు. ఒకసారి పేలా రాము గారికి మన డాక్టర్ గారి చేతుల మీదుగా మనకి ఈరోజు జడ్జిగా వ్యవహరించారు. అలాగే లాస్ట్ టైం మన క్లాస్ కూడా వచ్చి ఇంగ్లీష్ క్లాస్లో క్లాస్ చెప్పారు. సార్ డాక్టర్ గారు ఒకసారి అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ జ్యోతి. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ సుఖాసన్, రెండు చేతులు చెస్ట్కి ఈక్వల్గా నమస్కారం పొజిషన్. వన్ టైం ఓంకారం శబ్దం. క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీతింగ్. రెండు చేతులు పైకి నమస్కార పొజిషన్. మంత్ర శబ్దం. సంగజత్వం సంవదత్వం సంభో మనసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానా ఉపాసతే ఈ మంత్రం ఋగ్వేదం నుంచి తీసుకున్నామండి. టచ్ యువర్ ఫేస్, లెగ్స్ రిలాక్స్, చాపం కూర్చోండి, కాళ్ళు విధుల దండాసన్, యాంకిల్ రొటేషన్. మంత్రం దేవతలు ఎలా అయితే సమానంగా ఉన్నారో సంజానానా ఉపాసతే మనం కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉన్నాం. రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తాసన ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు కాళ్ళు దగ్గరికి, బ్రీతింగ్ చేస్తూ రెండు చేతులు పైకి, ఇంకొంచెం స్ట్రెచ్, స్లోగా నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ పాదాలు పట్టుకోవడం ట్రై చేయండి. పైకి కిందికి ఎక్సర్సైజ్.
పైకి బ్రీత్ ఇన్, కిందికి బ్రీత్ అవుట్. ప్రతిసారి ఇంకొంచెం స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. 6, 5, బ్యాక్ పెయిన్ ఉన్న స్ట్రైట్గా ఉన్న చేయొద్దు. 4, 3, 2, 1. నెమ్మదిగా రిలాక్స్. రిస్టోరేషన్. నేను ఒకసారి ఆసనం వేసి చూపిస్తాను, కంటిన్యూ చేయండి. రిస్టోరేషన్. రెండు కాళ్ళు కట్టేసి బ్రీతింగ్ చేస్తూ రిస్టోరేషన్ కంటిన్యూ చేయండి. రివర్స్. రెండు బొట్టలు హ్యాండ్ లెగ్ పట్టుకోవాలి. లేదా పై నుంచి కూడా మీ పక్కని చూస్తూ పైకి. మీరు చూడండి, రెండు కాళ్ళు బ్రీత్ అవుట్ చేస్తూ బొటన వేలు పట్టుకోవడానికి ట్రై చేయండి. రెండు కాళ్ళు బొటన వేలు, రెండు చేతులు బొటన వేలు టచ్ అయ్యేలా చూడండి. కుదిరితే మోచేతుల కింద ఆంచడానికి ట్రై చేయండి. క్లోజ్ యువర్ ఐస్. ఆసన స్థితి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పశ్చిమ అంటే బ్యాక్, మొత్తాన్ని అంటే స్ట్రెచ్చింగ్. పశ్చిమ నాడులు మొత్తాన్ని స్ట్రెచ్ చేస్తుందండి ఇది. 6, 5, నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. 4, 3, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. 2, 1. నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ రెండు చేతులు పైకి. నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. నెక్స్ట్ కళ్ళు వస్తాం, హ్యాండ్స్ పైకి కిందికి ఎక్సర్సైజ్. 3, 2, 1. రిలాక్స్. నెక్స్ట్ రిలాక్సేషన్ కోసం గోళామాసన ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు బ్యాక్ టచ్ అయ్యేలా, ఫోర్ హెడ్ మ్యాట్కి మధ్యలో టచ్ అయ్యేలా చూడండి. రెండు కాళ్ళు కొంచెం దూరం. ఇది షోల్డర్ పెయిన్ ఉన్న బ్యాక్ పెయిన్ చేయొద్దు. 6, 5. స్పైన్ ఫ్లెక్సిబుల్ చేస్తుందండి. 4, 3, 2. బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 2, 1. రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్. అందరూ సుఖాసనంలోకి రండి. శాంతి మంత్రం చెప్పుకుందాం. రెండు చేతులు చెస్ట్కి ఈక్వల్గా నమస్కార పొజిషన్. క్లోజ్ యువర్ ఐస్. ఓం శాంతి శాంతి శాంతి. చెప్తాను. మొదటిది, మన శరీరం మనసుకు కలిగిన బాధలు పోవడానికి. రెండవ శాంతి మంత్రం, ప్రకృతి లేదా ఇతరుల వల్ల వచ్చే బాధలు తొలగిపోవడానికి. మూడవ మంత్రం, దైవ శక్తుల వల్ల అడ్డంకులు వస్తే అవి తొలగిపోవడానికి. రిలాక్స్. టచ్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన జడ్జిలకి, గెస్ట్లకి, శివ గారికి థ్యాంక్ యూ అండి. మీరందరికీ కూడా చాలా థ్యాంక్స్, కోఆపరేట్ చేసి హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ ఆరుగురికి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. వెనక నుంచి కింద నుంచి పైకి ఇద్దాం ర్యాంకుల వైజ్గా. 6th ర్యాంక్ కె శ్రీధర్ రెడ్డి గారు. ఉన్నారా? ఓకే. నెక్స్ట్ 4th ప్లేస్ ఇద్దరికి వచ్చింది. టిఎల్వి పద్మనాభం గారు. జేవి సత్యనారాయణ గారు 4th ప్లేస్.
సార్ ఒకసారి టాప్ 3 కోసం. బట్ ఇక్కడ టాప్ 2 ఇద్దరు వచ్చారు. అంటే ఫస్ట్ ప్లేస్ ఒకరికి వచ్చింది, సెకండ్ ఇద్దరు వచ్చారు. సెకండ్ ప్లేస్ క్యాట్ మరియు ర్యాట్, శ్రీనివాస్ గారు, స్వామి గారు, పిల్లి ఎలక. ఓకే, ఫస్ట్ స్వామి గారికి ఇద్దాం. వయసు రీత్యా స్వామి గారు నడుస్తున్నారు. వచ్చిందా? ఓకే, సెకండ్ ఇద్దరు వచ్చారు. ఇచ్చి ఇది కాదు, ఇంకోటి. సార్ స్వామి గారు ఒకసారి వెళ్ళారు. డాక్టర్ గారి చేతుల మీదుగా స్వామి గారికి సిల్వర్ మెడల్. శ్రీనివాస్ గారు, సార్ ఒకసారి 2018 నుంచి యోగాకి వస్తున్నారు. నెక్స్ట్ గేమ్స్ లో గోల్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్లేస్ విన్నర్ వెంకటేష్ గారు, జే వెంకటేష్ గారు. ఇక్కడ 6:30 బ్యాచ్ లో కూడా ఆయన ఫస్ట్ వచ్చారు. అదేవిధంగా ఈరోజు సార్ ఒకసారి ఆయనే దగ్గరుండి మెడల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ట్రోఫీ ఆయనే కొన్నారు. ఆయనకు వస్తుందని నిన్నే డిసైడ్ అయిపోయారు. ఆయన గోల్డ్ మెడల్. నిన్న ఏ మెడల్స్ చూపించినా ఒక అరగంట సేపు సెలెక్ట్ చేశారు. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, ఇది వద్దు, ఇది వద్దు అని ఆయనే అరగంట సేపు సెలెక్ట్ చేసుకున్నారు ట్రోఫీ. ఆ కాన్ఫిడెంట్ వెంకటేష్ గారు జస్ట్ ఒక 6 నెలల నుంచే వస్తున్నారు రీసెంట్గా. అలాగే మొన్న జరిగిన కాంపిటీషన్లో కూడా సంక్రాంతి సంబరాల్లో కూడా వృక్షాసనంలో అందరినీ ఓడించి ఆ రోజు కూడా ఫస్ట్ వచ్చారు. అంటే ఇది ప్రాక్టికల్గానే ఫస్ట్ వచ్చారు, టీచింగ్లో కూడా ఆయన ఫస్ట్ వచ్చారు. అలాగే ఆయన స్పోర్ట్స్ కూడా, అన్ని స్పోర్ట్స్లో కూడా ఆయన విన్ అవుతూ ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్ ఏమైనా మాట్లాడతారా? నేను ఇందాక చెప్దామనుకున్న విషయాన్ని ఇప్పుడు అందరి ముందు వివరిస్తాను. ఏం లేదు, నా మాట ఒకటే. ఇక్కడికి వచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతలకు మా అభ్యర్థులందరి తరఫున పాదాభివందనములు. అలాగే మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్న గురువు గారు శివగారికి మా హృదయ నమస్సుమాంజులు. చివరిగా ఇంతటి చక్కటి వేదికను మన అభ్యాసులందరికీ అందించి ఇలాంటి సమావేశాలని, ఇలాంటి మిత్రుల్ని మనందరం ఒక చోట కలుసుకునేటువంటి వేదికను మనకు అందించడానికి ఈ పార్క్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన జామ్ వీర సత్యనారాయణ గారికి అందరి తరఫున సమపూర్వక కృపాంజలి. థ్యాంక్ యూ వన్. అనంతలక్ష్మి గారు ఎంఎస్సి యోగా అండ్ నేషనల్ జడ్జిగా కూడా అమ్మాయిలు పట్టుకోండి డాక్టర్ గారు. యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేడం ఎంఎస్సి యోగా అండ్ వైసీపీ కానవరం వాళ్ళ టీచింగ్ ప్రజెంట్ పీజీ డిప్లొమాలో టీచర్గా వ్యవహరిస్తున్నారు. సార్ ఒకసారి పట్టు మేడం ఒకసారి నిర్వహిస్తున్నారు. సార్ ఒకసారి అరుణ్ గారు
గంగబాబు గారు, అరుణ్ గారు, సార్ ఒకసారి శ్రీరామ్ గారు, నెక్స్ట్ మాణిక్యాలరావు గారు. ఈరోజు అందరికీ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ అది అందించారు. సార్ ఒకసారి అలా పట్టుకోండి. శ్రీధర్ రెడ్డి గారు నడిపించి అన్ని అరేంజ్మెంట్స్, అలాగే ప్రతిరోజు ఇక్కడ క్లాస్ నిర్వహించడానికి కూడా ఆయన కృషి ఉంది. ఈ పార్క్ డెవలప్మెంట్లో కానీ అన్నిటిలోని. నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయే యోగా డే, వచ్చే ఆదివారం యోగా డే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆయన చెప్పినట్టుగా మనం పిలవగానే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే మనకి టైం కేటాయించి వస్తారు. ఈయన హాస్పిటల్లో ఎంత షెడ్యూల్ ఉన్నా సరే ఆయన వైద్యులు ఒక డిగ్రీ చేయడానికి 3 ఏళ్ళు పడుతుంది, 89 అయితే అని అనుకుంటారేమో. నేను అలాగా 3 ఏళ్ళు 2 ఏళ్ళు చేసుకున్నప్పుడు 33 వరకు అలా చేసుకుంటూ వచ్చాక కొంతమంది నన్ను గెలడం మొదలెట్టారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన 110 ఉన్నాయి, ఇంకొక ఆయన ఉన్నాడు 150 ఉన్నాయి. వాళ్ళ బయోడేటా చూస్తే అన్ని సర్టిఫికేట్ కోర్సులు, అది కూడా 2-3 రోజులు వర్క్షాప్ చేసి వచ్చే సర్టిఫికేట్లు అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఓహో, అయితే అసలు ఎలా పెంచుకోవాలన్నమాట అని అర్థమైంది. కాకపోతే ఉట్టు సర్టిఫికేట్ కాదు, ఐఐటీలు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లోనే జరగాలని చెప్పేసి ఎన్పిటిఎల్లో నుండి సెమిస్టర్కి 12 వరకు స్కోప్ ఉండేది. పోయిన సెమిస్టర్ వరకు, గత సెమిస్టర్లో 16 రాయడానికి స్కోప్ వచ్చింది, 16 రాశాను, అందులో 12 టాపర్గా వచ్చాను. అదైంది. ఇప్పుడు నెక్స్ట్ సెమిస్టర్కి అది 16 రిజిస్ట్రేషన్ జాయిన్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అనిల. నేను ఈరోజు పతంజలి యోగ సూత్రాల్లో మొదటిది మరియు రెండో సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉజ్జయి ప్రాణాయామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ప్రార్థన. రిపీట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ వినండి చాలు. అందరూ సుఖాసనంలో కూర్చొని వినండి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. పతంజలి యోగ సూత్రాలు చాలా అద్భుతమైనవండి. ఎన్నో ఏళ్ల క్రితం పతంజలి మహర్షి మన మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఆయన చెప్పారు. ఇప్పటికీ ఎన్నో రీసెర్చెస్ జరుగుతూ ఉండొచ్చు, కానీ మైండ్ కంట్రోల్లో పెట్టుకోవడం మన అందరి చేతుల్లో. యోగానుశాసనం, యోగా ఒక అనుశాసనం. అనుశాసనం అంటే డిసిప్లిన్. మనందరికీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా మనలోకి, అంటే మన యోగులుగా మారడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. సెకండ్ వన్ యోగ చిత్తవృత్తి నిరోధ. ఇది ఒక డెఫినేషన్ అండి యోగాకి. యోగా అనేది చిత్తవృత్తి నిరోధ. యోగము చిత్తానికి ఉన్న వృత్తులను నిరోధించడమే యోగా. నిరోధించడం అంటే నాట్ కంప్లీట్లీ అబాలిష్ చేసేయడం, దాన్ని తీసేయడం లేదు. ప్రాణం ఉన్నంత వరకు చిత్తం ఉంటుంది, చిత్తానికి ఉన్న వృత్తులు కూడా ఉంటూనే ఉంటాయి. కానీ ఆ చిత్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఏదైతే ఉందో అదే యోగా. చిత్తం అంటే సింపుల్గా మైండ్ అని చెప్పుకోవచ్చు. చిత్తానికి కొన్ని వృత్తులు ఉంటాయి. వృత్తులు అంటే మన ప్రొఫెషన్స్. చిత్తం ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు, ఆ విధంగానే పనులు చేస్తూ ఉంటారు. వృత్తి అన్నదానికి ఇంకో మీనింగ్ వృత్తం అంటే రిపీటెడ్గా అదే విషయాన్ని మననం చేస్తూ, అదే విషయాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండడమే చిత్తం యొక్క లక్షణం. ఆ చిత్తాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే యోగా.
యోగా అనేది ఒట్టి ఆసనాలు ప్రాణాయామాలు మాత్రమే కాదు, అవి కూడా ఉన్నాయి. కానీ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ యోగా ఇస్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ చిత్త, టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ మైండ్. మన శరీరంలో ఉన్న మైండ్ మన కంట్రోల్లో లేదా? ఖచ్చితంగా లేదు. మనం అనుకుంటాం మన శరీరంలోనే ఉంది కదా యోగా, మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది అని. కానీ ఎవరికి వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సంఘటన గురించి ఆలోచించకూడదు అనుకుంటాను, ఒక వ్యక్తి కోసం ఆలోచించకూడదు అనుకుంటాను, ఒక సందర్భాన్ని తలుచుకోకూడదు అనుకుంటాను. అనుకునేది నేనే, కానీ తలుచుకునేది కూడా నేనే. వద్దనుకున్న ప్రతిదీ చేసేది కూడా నా మైండే. అంటే నా మైండ్ నా కంట్రోల్లో ఉందా? లేదు. అదేవిధంగా పాజిటివ్గా అనుకుందాం, నేను ఈరోజు ఇంకొంచెం డెవలప్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మన మైండ్ మనం సహకరించకపోవడం వల్ల మనం ఆ పనులు కూడా ఏమీ చేయట్లేదు. అంటే మన మైండ్ మన కంట్రోల్లో లేదనే అర్థం. మరి ఎవరి కంట్రోల్లో ఉంది? ఎవరి గురించి అయితే తలుచుకోకూడదు అనుకుంటున్నామో వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఏ సందర్భాన్ని మనం తలుచుకోకూడదు అనుకుంటున్నామో దాని కంట్రోల్లో ఉంది. సో ఆ మైండ్ కంట్రోల్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది యోగా. యోగాలో మైండ్ని ట్యూన్ చేసుకుని టేమ్ చేసుకునే బెస్ట్ పద్ధతి ఏదైతే ఉందంటే అది ప్రాణాయామం. ప్రాణాయామంలో ఉజ్జయి ప్రాణాయామం అని ఒక అద్భుతమైన ప్రాణాయామం ఉంది. ఆ మీనింగ్లోనే ఉంది ఉద్ జయి. జయి అంటే జయించడం, మరి ఉద్ అంటే సంథింగ్ హయ్యర్ లెవెల్లో ఉన్నదాన్ని మనం జయిస్తున్నాం. ఆ హయ్యర్ లెవెల్ ఏం కాదు, మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం ఏదైతే ఉందో అది ఉజ్జయి ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. ఉజ్జయి ప్రాణాయామం చాలా సింపుల్ ప్రాణాయామం అండి. దానివల్ల న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ, ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే అందరూ సుఖాసనంలో కూర్చుని లేకపోతే సిద్ధాసనం పద్మాసనంలో చేయాల్సిన అవసరం లేదు. ఉజ్జయి ప్రాణాయామంలో మీరు నడుస్తూ చేసుకోవచ్చు, పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. ఏ పనులైనా అలా కంటిన్యూస్గా వాకింగ్ చేసుకుంటూ మన మైండ్ ముఖ్యంగా ఫోకస్ చేయాలి అనుకున్న సందర్భాల్లో ఉజ్జయి ప్రాణాయామం మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. సింపుల్ థింగ్, మన గొంతులో చిన్న ప్రెషర్ క్రియేట్ చేస్తామంటే మన గొంతు భాగంలో సెంటర్, మన గొంతు సవరించుకుంటాం చూడండి, అదే ప్లేస్, ఆ ప్లేస్ని చిన్న ప్రెషర్ ఇస్తూ ఒక బ్రీత్ ప్యాటర్న్ మనం చేస్తాం. ఒకసారి సౌండ్ వినండి. అక్కడ ప్రెషర్ని క్రియేట్ చేయాలండి. ఓషన్ అంటే దీన్ని ఇంగ్లీష్లో ఓషన్ బ్రీత్, విక్టోరియస్ బ్రీత్ అని కూడా అంటారు. సముద్రం ముందు మనం నిలబడితే సముద్ర అలలు మనకి ఎటువంటి శబ్దాన్ని అయితే వస్తాయో అలాంటి శబ్దం మనలో మనం క్రియేట్ చేసుకోవాలి. అది చాలా సింపుల్. ఈ ఆసనాన్ని ఈ ప్రాణాయామాన్ని మనం యూజువల్లీ చేసే ఆసనాలు చేస్తున్నప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, బ్రీతింగ్ ప్యాటర్న్. ఆ బ్రీతింగ్ ప్యాటర్న్లో ఈ ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం. దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటంటే మెయిన్ థింగ్, ఇది కఫదోషాన్ని తగ్గిస్తుంది. మన ఫేస్లో సైనసైటిస్ ఎక్కడ ఏ కఫం ఉన్నా కూడా కఫాన్ని తగ్గిస్తుంది. బాడీలో హీట్ని పెంచుతుంది. హీట్ని పెంచడం వల్ల మనం వేసే ఆసనాలు ఏదైతే ఉన్నాయో చాలా ఫ్లెక్సిబుల్గా చేయగలుగుతాం. ఓకే, సో దీన్ని మన ఆసనాల్లోని మన ప్రాణాయామంలోని మన యోగా ఒక జీవన విధానంగా గుర్తించి అందులోకి ఇది ఇంక్లూడ్ చేసుకుని అందరూ దీని బెనిఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Three, 1, the time start. ఇక్కడికి వచ్చినటువంటి న్యాయ నికేతలకు, పెద్దలకు, యోగ సాధకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు తులసి. నేను ఈరోజు ఈ యోగ సాధన పోటీలో భాగంగా తాడాసన్ మరియు కపాలభాతి క్రియలను తెలియజేస్తాను. ముందుగా ఒకసారి మనం ఓంకారం చెప్పుకుందాం. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. నడుము కొంచెం స్ట్రైట్గా పెట్టండి. చేతులు రెండు నమస్కార ముద్ర. ఒక్కసారి ఓంకారం చెప్పుకుందాం. కళ్ళు మెల్లిగా ఓపెన్ చేయండి. శ్వాస ఒకసారి గట్టిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి. ముందుగా తాడాసన్ గురించి తెలియజేస్తాను. అందరూ కూడా మీరు మ్యాట్గా నిలబడండి.
పాదాలు రెండు దగ్గరికి. ముందుగా రెండు చేతుల్ని కూడా ఇంటర్లాక్ చేస్తూ, చేతులను ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకుంటూ చేతులను పైకి తీసుకురండి. అదేవిధంగా పాదాలను కూడా మడమను కూడా పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ క్రిందకి పైకి బ్రీత్ ఇన్, క్రిందకు బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, క్రిందకు బ్రీత్ అవుట్. కంటిన్యూ చేస్తూ ఉండండి. కాళ్ళ నొప్పులు తగ్గిపోతూ ఉన్నట్లయితే కనుక మడాలను క్రిందకి దించి కేవలం చేతులు మాత్రం సాగేయండి. ఎంత వీలైతే అంత పైకి పైకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు మరింత పైకి. ఈ శరీరాన్ని ఈ మడమలతో బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరాన్ని సాగదీయాలి. 6, 5, 4. ఇది శరీర సంవత్సరానికి చాలా ఉపయోగం అండి. తాడాసన్. 3, 2, 1. ఆసన స్థితి. దీనివల్ల వెన్నుముక సాగి శరీర సంవత్సరం అన్నది బాగుంటుంది. ఎదిగే పిల్లలకి ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళు హైట్ పెరుగుతారు. 4, 3, 2. శ్వాస వదులుతూ చేతులు రెండు క్రిందికి, పాదాలు కూడా క్రిందికి. రిలాక్స్. ఒక్కసారి శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. గట్టిగా శ్వాస తీసుకుని మరొకసారి నెమ్మదిగా స్లోగా విడిచిపెట్టండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు శరీర అంతర్గత శుద్ధి కోసం చేసేటువంటి కపాలభాతి ప్రాణాయామం క్రియని తెలియజేస్తాను. మీరందరూ కూడా మీ మ్యాట్లో సుఖాసనంలో కూర్చోండి. సుఖాసన్. నడుము కొంచెం స్ట్రైట్గా కూర్చోవాలి. జ్ఞానముద్ర. జ్ఞానముద్రలో చేతులు రెండు. క్లోజ్ యువర్ ఐస్. కపాలభాతి. దీనిలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అండి, శ్వాసను విడిచిపెట్టే విధానం. దీనిలో మన శ్వాసని విడిచిపెట్టడం ఎలా అంటే గాలిని ముక్కు ద్వారా బలవంతంగా బయటకు విడిచిపెట్టాలి. సెకండ్ ఒక స్ట్రోక్ చొప్పున 15 నుంచి 20 సెకండ్లు స్ట్రోక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. స్టార్ట్. పొట్టను లోపలికి నొక్కుతూ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. అయిపోతే కనుక కళ్ళు మూసే ఉండండి. రోజు రోజుకి క్రమంగా పెంచిపెట్టండి. మరోసారి ఏపీ శ్వాస తీసుకుని స్లోగా శ్వాస విడిచిపెడుతూ ఉండాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. అదే స్థితిలో ఉంటూ మీ రెండు చేతుల్ని కూడా చెస్ట్కి ఈక్వల్గా నమస్కారం ముద్ర. ఒకసారి సెకండ్ ముగించే ముందు ఎప్పుడు కాకపోతే శాంతి మంత్రాన్ని చదివిద్దాం. ఒకసారి మెల్లిగా కథం తెరవాలి. ఒకసారి శ్వాస గట్టిగా తీసుకుంటూ మెల్లిగా విడిచిపెట్టండి. చివరిగా యోగా అనేది ఏదో పోటీ కోసం చేసేటువంటి ఒక రోజులో చేసేటువంటి క్రియేటే కాదు. అది జీవితంలో మనం భాగస్వామిగా అంటే జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు చేస్తే యోగా చాలా మంచి ఆరోగ్యం ఇస్తుంది. యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఆరోగ్యంగా అందరూ ఉంటారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం
యూపీలోకి వెళ్ళి కొంతమందికి అందుతుంది ఆ జ్ఞానం. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆ పక్కన ఉన్న వాళ్ళకి, అక్కడ వింటున్న వాళ్ళకి, పక్కన ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఆ జ్ఞానం అందాలంటే మీరు ఏం చేయాలంటే స్టేజ్కి పోగొట్టుకోవాలి. ఫస్ట్ మైక్లో చెప్పాలన్నమాట. కలిసి సూపర్ చెప్పు. నాకు కూడా ఉండేది కొద్దిగా కనెక్ట్ అనేది కనెక్ట్ అవ్వలేదు కనుక స్టేజ్ ఫీల్ అంటే ఈ స్టేజ్ ఫీల్ ఏం లేదని మనలో ఉంటుంది అనమాట. సైకాలజీ మా డాక్టర్ గారు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి ఆ ఫీల్ పోగొట్టుకునేటటువంటి వాళ్ళే టీచింగ్కి ఒక అర్హత పొందుతారన్నమాట. ఆ మైక్ పట్టుకొని సీఎం అయిపోయాడు ఎన్టీ రామారావు. ఆ మైక్ పట్టుకోవడం రాకపోతే అక్కడ ఉంటారు. అందుకోసం మైక్లో మాట్లాడటం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మిగతా టీచర్లు అందరూ కూడా మైక్ని ఫాలో అవుతారనేసి ట్రై చేసింది. 1 ఓకే, టైం స్టార్ట్. లెఫ్ట్ లెగ్ కొంచెం మ్యాట్ కొంచెం దూరంగా జరగండి. రెండు చేతులు ఆత్మలో పెట్టి కొంచెం కాలు పెట్టి దేవయాసనం. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కొంచెం ట్విస్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ పక్కన పెట్టండి. రైట్ హ్యాండ్ కొంచెం స్ట్రైటింగ్ చేయండి. త్రికోణాసనం. రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ పక్కన పెట్టండి. పార్శ్వ ఉత్తానాసనం. రైట్ లెగ్ కొంచెం స్ట్రెచ్ చేయండి బ్యాక్కి. అశ్వ సంచలనాసనం. అవే రెండు చేతులు పైకి తీసుకొచ్చి నమస్కారం పెట్టండి. ఆంజనేయాసనం. రైట్ లెగ్ ట్విస్ట్ చేసి లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేసి నమస్కారం పెట్టండి. స్కందాసనం. అయ్యప్పం పోస్టర్ పెట్టండి. బాలాసనం. మళ్ళీ ఇవే ఆసనాలు మీకు రిపీట్ అవుతాయి. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ హోల్డ్ చేసి నమస్కారం పెట్టండి. స్కందాసనం. ఇప్పుడు రైట్ ఎక్సాన్ని రెండు చేతులు పైకి జోడించండి. ఆంజనేయాసనం. రెండు చేతులు రైట్ లెగ్ పక్కన పెట్టి లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి. అశ్వసంచలనాసనం. ఇప్పుడు మెడ లిఫ్ట్ చేసి రెండు చేతులు అలాగే ఉంచండి. మోకాలు బెండ్ చేయొద్దు. ఇది పాస్ లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకురండి. త్రికోణాసనం. నెక్స్ట్ దేవయాసనం. ఆశీర్వాదం దేవయాసనం. ఇప్పుడు రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ పక్కన బట్టి రెండు చేతులు పైకి నమస్కారం పొందుతుంది. రైట్ బెండ్ అవ్వండి. అర్థం ఇప్పుడు ప్రణామాసంలోకి వచ్చింది. చంద్ర నమస్కారాలని బాడీ కూల్ జనరేట్ చేస్తాయి. నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. నెక్స్ట్ లేడీస్కి జెంట్స్కి కూడా మంచిది. లేడీస్కి వచ్చినప్పటికీ పీరియడ్స్ వంటి ప్రాబ్లమ్స్ బాగుంటుంది. ఇప్పుడు సుఖాసనం వచ్చింది. రెండు భాగాలు కొంచెం తర్వాత చెక్క నమస్కారం చెప్తాను. చెక్క నమస్కారం చేయడం వల్ల మా బాడీలో ఉన్న ఆర్టికలు బాగా యాక్టివేట్ అవుతాయి. ఆర్గన్ సిస్టమ్ బాగుంటుంది. షోల్డర్ రొటేట్ చేయండి. 1 2 3 రివర్స్ చేయండి. 3 2 1. అలాగే పాదాలు కూడా రొటేట్ చేసుకోండి. 1 2 3 రివర్స్ చేయండి. 3 2 1. ఇవి కూడా మేము చేస్తూ చెప్తాము. మీరు కూడా చేయగలరు. రెండు పాదాలని రెండు చేతులతో పడుతుంది. ఈ పశ్చిమోత్తాసనం ఈ జాయినస్ వద్ద పెట్టిన మూలాల చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. లెఫ్ట్ ఫోల్డ్ చేయకుండా రైట్ చేస్తుంది. నెక్స్ట్ రెండు చేతులు మ్యాట్ టచ్ చేసి మీ బటక్ స్టార్ట్ చేయండి. ఇది పూర్ణ ఉత్తానాసనం. ఇది యూరినరీ సిస్టమ్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్న స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ మీ బటక్స్ నుంచి రెండు లెగ్స్ గాల్లో పెట్టి చేతిలో హోల్డ్ చేయండి. ఇది ఒక్కటి భాగం ఉత్తాసనం. ఇది పొట్ట భాగంలో ఉన్న
మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. మీ రెండు పాదాలు స్ట్రైట్గా పెట్టి చేతులు కూడా స్ట్రైట్గా చూపించండి. ఇది నౌకాసన్. ఇది మీ చెస్ట్ భాగంలో ఉన్న అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ అలా బ్యాక్ పడుకొని నమస్కార పొజిషన్ పెట్టండి. ఇది జ్యేష్ఠాసన్. ఇది మీ గొంతులో ఉన్న విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ రెండు చేతులు మీ పక్కకు తీసుకొచ్చి మీ రెండు కాళ్ళు మీ తల వెనక భాగంలో పెట్టడానికి ట్రై చేయండి. ఎంతవరకు అది కాస్త ఇది మీ రెండు కాళ్ళ మధ్యలో వచ్చిన ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అయిపోయిన వాళ్ళు సుఖాసనంలో రెస్ట్ పొజిషన్లో పడుకోండి. ఒక 20 సెకండ్స్ రెస్ట్ పొజిషన్లో ఉండండి. అయిపోయిన సుఖాసనంలో కూర్చోండి. కూడా నమస్కారం. శ్లోకం చెప్తాను. సంగచత్వం సంవదత్వం సంమోహనం శ్రీజానతాం దేవాభాగం యదా పూర్వే సంజ్ఞానానాం ఉపాసతే దేవతల పూర్వంలో ఎలా కలిసిమెలిసి ఉండేవామో మనం కూడా సంఘంలో అందరికీ కలిసిమెలిసి ఉండాలి. సర్వేకన్నా సుఖంగా ఓం శాంతి శాంతి శాంతి. అందరూ యోగా చేయండి. నాకు ఈ అవకాశంతో చూడడానికి కలిసి మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా రాగి మాల్ట్ అవి తీసుకోలేని వాళ్ళు ఉంటే తీసుకోండి. మీకు లాస్ట్ ఇది అయిపోయాక కావాలా? 3, 2, 1 టైం స్టార్ట్. రెండు కాళ్ళు ఒక 3 అడుగులు దూరంలో ఉంచండి. నేను ఇక్కడ ఆసనం మనం ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తామండి. హ్యాండ్ తీసుకు చైన్ పైకి పెట్టి స్ట్రెచ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ మనం బాడీ పక్కన చైన్ నుంచి మనం చాలా పై భాగంలో చూస్తూ ఉండాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఆసనాన్ని. ఈ ఆసనం వల్ల మన యొక్క ఆర్మ్ మజిల్స్ మన లెగ్ మజిల్స్ స్ట్రెచింగ్ ఉంటాయి. కంటిన్యూ చేస్తూ ఉండండి. కంటిన్యూ అవుతాయి. మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఆసన స్థితి. ఆసనం కంటే ఆసన స్థితి గొప్పది. మనం రైట్ సైడ్ ఆసన స్థితిలో ఉన్న బాడీని కొంచెం స్ట్రెచ్ చేసి బెండ్ చేసి వీలైనంత వరకు చేతులు వాళ్ళ పక్కన చేస్తూ హ్యాండిల్ పైకి చూస్తూ ఫోకస్ అంతా పై హ్యాండ్ మీద ఉంచండి. ఎంత వీలైతే అది మళ్ళీ స్ట్రెచ్ చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. స్ట్రెచెస్ పెరిగి బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. యాక్టివ్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. Six, 5,
Relax. Hands in rotation. Hands in rotation. 5, 4, 3, 2, 1. Reverse. Reverse. Neck rotation. Walk with your head. Neck of movement. Opposite side. Leg front rotate. Leg rotation. Yes, we lay down. 6, 5, 4, 3, 2, 1. Opposite side. Back answer to. So we lay down. ఫ్యామిలీతో పోయిద్దామని అందరూ కలిసి చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. మా స్మార్ట్ యోగా ఆహ్వానాన్ని అందించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారు శ్రీ కరి రామారెడ్డి గారికి, అలాగే మరో డాక్టర్ గారు రెడ్డి ప్రసాద్ గారికి, అలాగే గురువుగారు తేడా రాము గారికి, అలాగే జడ్జిలుగా వ్యవహరించినటువంటి మా భూ సమానులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. యోగాంధ్ర పార్క్ అలాగే పార్టిసిపేట్ చేసి విజేతలు గెలిచిన విజేతలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదిక నుండి కేవలం సాధకులు మాత్రమే కాదు, గురువుల్ని ట్రైనీస్ని అందించాలన్న ఒక సత్సంకల్పంతో గత సంవత్సరం ఈ యోగాంధ్ర పార్కు ఏర్పాటు చేయడం జరగడం, ఆ రోజులాగా అయితే ఈ రోజు వరకు గురువుగారు శ్రీ పిక్కిన శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది సాధకులు దాదాపు 3 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నటువంటి స్మార్ట్ యోగాలో దాదాపు 100 మంది విద్యార్థుల పైచిలకు నిరంతరం కూడా యోగ సాధన చేయడం జరుగుతూ ఉంది. అయితే యోగా అనేది కేవలం వచ్చి 40 మినిట్స్ మన క్లాస్ చెప్పి పంపిస్తామని అన్న విధంగా కాకుండా వచ్చే ఇంటర్నేషనల్ యోగా డేకి అంటే 2026 జనవరి 21వ తారీఖుకి ఈ యోగా సెంటర్ నుండి మరింత మంది ట్రైనీస్గా యోగా గురువులుగా తీర్చిదిద్దాలి. దానికి ఎవరిని తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో 30 మందిని సెలెక్ట్ చేయడం గురువు గారు. 30 మంది కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం, అందులో ముఖ్యంగా లేడీస్ అయితే అత్యుత్సాహంతో అత్యద్భుతమైన ప్రదర్శన కూడా అందరూ అంచనాలు తలకిందులు చేసి ఒక విధంగా చెప్పాలంటే మహిళా మనులు సోదరి మనులు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఎందుకంటే వారు చాలా చక్కగా విద్యను అభ్యసించారు. ఇక్కడ చెప్పడం అంటే వీళ్ళలో చాలామందికి సంవత్సరాల అనుభవం అయితే ఏమీ లేదు. ఉదాహరణకి ఈ బ్యాచ్లో ఫస్ట్ వచ్చిన మా సోదరుడు వెంకటేష్ 6 నెలల నుంచి మాత్రమే యోగాను అభ్యసిస్తూ వస్తున్నాడు. 6 నెలల కాలంలోనే ఎన్నో సంవత్సరాలుగా యోగా చేస్తున్న మనందరినీ కూడా తలదన్నే రీతిలో ఇవాళ వివిధ పోటీల్లో ఫస్ట్ రావడం అనేది ఏంటంటే అతని యొక్క అకుంఠిత దీక్షకు ముఖ్యంగా గురువు గారి యొక్క శిక్షణ పనితీరుకు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ గురువుగారు లేని సమయంలో కూడా మేము ఏంటంటే వారిని దృష్టిలో పెట్టి వారి సూచనల మేరకు మేము క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ జూన్ 21 రాజమహేంద్రవరం వేదికగా పుష్కర్ ఘాట్
అలాగే గౌతమి ఘాట్ వంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ యోగా డేని చెయ్యాలి, అందరూ అక్కడ తరలి రావాలి అన్న విధంగా ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. అయితే మా యొక్క ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యోగా డేని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ యోగా డేని ఆంధ్రప్రదేశ్ వేదికగా ఆ రోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా, ఒక విధంగా చెప్పండి, ప్రప్రథమంగా రాజమహేంద్రవరానికి ఈ యోగాంధ్ర పార్క్ని ఇవ్వడం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మనం చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అందులో ఇక్కడ మనకు దక్కడం అనేది కూడా మన యొక్క సౌభాగ్యంగా, మన యొక్క అదృష్టంగా కూడా దీన్ని భావిస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పటికే శిక్షణా తరగతులు పూర్తి చేయడం, గురువులందరినీ పిలవడం, ఇక్కడ ఇవాళ టాప్ 6లో వచ్చిన ఒక వ్యక్తి, అతను ఇది కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూట్లో టాప్ 1%, నాలెడ్జ్ పర్సన్, మా అందరికీ రోజు కూడా విద్య చెప్తున్న వ్యక్తి. అతను ఏం తక్కువ కాదు, టాప్ 6 వచ్చినంత మాత్రం ఏం తక్కువ కాదు, 1 వచ్చినంత మాత్రం ఇదేది కాదు. ఈ అంకెలు గెలుపుకోవడం అనేది చాలా సహజం. యోగ సాధకులకి ఇదన్నీ సర్వసామాన్యం అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే కష్ట సుఖాలని మనం బ్యాలెన్స్ చేసే విధి, అలాగే సుఖ సంతోషాలని, దుఃఖాలని, సుఖాన్ని కూడా సమతుల్యంగా తీసుకునే స్థితిని యోగ సాధన ద్వారా, మనం చేసే ప్రాణాయామం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం అంతా కూడా ఇలా సముపార్జించుకున్నాం. ఇది మనలోనే ఉంచుకోకుండా కేవలం మనం యోగా నేర్చుకుందాం అంటే అందరూ యోగా నేర్చుకోవాలి, అందరికీ యోగా చెప్పాలనేది గురువుగారు శివగారి కాన్సెప్ట్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత మనం ఈ సంవత్సర కాలం అవుతుంది యోగాంధ్ర పార్కు. ఈ యోగాంధ్ర పార్కులో ఇవాళ దాదాపు 30 మంది ట్రైనీస్ని ఇవాళ గురువుగారు ఇవాళ తయారు చేయడం అనేది కూడా మన అదృష్టంగా, గర్వకారణంగా కూడా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇవాళ చెప్తున్నాం. దీన్ని రేపు పొద్దున్న ఒక జీవనోపాధి మాదిరిగా మలుచుకునే విధంగానే కాకుండా ఈ యొక్క నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో, ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క పాఠశాలల్లో, అలాగే మహిళా చిన్నపిల్లలు, ఆడపిల్లలు చదువుకుంటున్న ఈ మహిళా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ఉచితంగా మన యోగా సెంటర్ తరఫున వారందరినీ కూడా యోగ సాధకులుగా తీర్చిదిద్ది, తద్వారా ఈ సొసైటీకి యోగ సాధకులను అందించాలన్నదే ఈ యొక్క స్మార్ట్ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే గత 15 సంవత్సరాలుగా మా గురువు గారు శివగారు ఈ యోగాని వివిధ ప్లాట్ఫామ్స్లో నిర్వహిస్తూ వస్తున్నా కూడా ఎప్పటికప్పుడు తమ వంతు సహకారాన్ని, తమ యొక్క ఆశీస్సులను ఎప్పుడు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీ కరిరామారెడ్డి గారికి మరోసారి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా వారందరికీ కొన్ని కృతజ్ఞతలు, వారికి మా పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది కేవలం ఒక రాజకీయ వేదికగా కాకుండా ఒక రాజకీయ వేదికగా మార్చి ఇది చేయడం ఉద్దేశం లేకుండా సమాజంలో, ఈ సమాజంలో నిష్ణాతులైనటువంటి వివిధ రంగాల్లో ఉన్న మా యొక్క ఎవరైతే ఈ డాక్టర్ వృత్తిలో కానీ, అలాగే ఇతరత్ర రంగాల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఉన్నారో వారందరినీ తీసుకొని రావడం, అలాగే ఇవాళ నిత్య విద్యార్థి మాదిరిగా ఉన్న శ్రీ కరిరామారెడ్డి గారి చేతుల మీదుగా మనం వారి దివ్యోపన్యాసాన్ని వినడం కానీ, అలాగే వారి చేతుల మీదుగా మనం ఇవాళ సత్కరించబడడం కానీ, వారి చేతుల మీదుగా మనం ఇవాళ ఈ యొక్క అవార్డు తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప గౌరవంగా మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ యోగా డేకి ఇదే వేదిక నుండి పిలుపునిస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఉన్నాం, కమిషనర్ గారితో మాట్లాడి ఉన్నాం. వారు గోహెడ్ ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఇంటర్నేషనల్ యోగా డేకి మీకు స్మార్ట్ యోగా నుండి ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం, దాన్ని మీరు రాజమహేంద్రవరంలో స్మార్ట్ యోగా రాజమహేంద్రవరం యోగాంధ్ర పార్క్ వేదికగా మీరు ఒక ఈవెంట్ చేయండి అని చెప్పేసి కమిషనర్ గారు మాకు ఆల్రెడీ ఒక మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ప్రకారం జూన్ 21, 2026 అనగా ఆదివారం నాడు ఇక్కడ ఈ యొక్క యోగాంధ్ర పార్క్ వేదికగా మేము రాజమహేంద్రవరంలో ఉన్న యోగ సాధకులందరినీ, వివిధ రకాల ప్రజల్ని, చుట్టూ ఉన్న ప్రజానికాన్ని అందరినీ మమేకం చేస్తూ ఆబాల గోపాలను సైతం 8 సంవత్సరాలు కూడా హృదయపూర్వకమైన వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఏదైనా ఇక్కడికి వచ్చిన దాంట్లో మీ యొక్క ఏదైనా సదుపాయాల విషయంలో కానీ దేంట్లోనైనా ఒకవేళ అసౌకర్యం గురైనట్టయితే మమ్మల్ని మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని మన్నించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్, వందే మాతరం.
లేడీస్ విన్నర్స్ లిస్ట్ వస్తుంది. 5th ప్లేస్ కె సునీత గారు. మేడం ఒకసారి సార్ సార్ అన్నారు. ఇద్దరికి వచ్చింది. నెక్స్ట్ 3rd ప్లేస్ జె సుభాషిణి గారు. సత్యనారాయణ గారిని ఓడించారు. మేడం ఒకసారి అనంతలక్ష్మి గారు. మేడం ఒకసారి పట్టుకోండి మీ చేతుల మీదుగా మెడల్ ఇవ్వండి. జె సుభాషిణి గారు యోగాని రప్పించడానికి చాలా కష్టపడ్డాం మేము. సత్యనారాయణ గారు అయితే చాలా కష్టపడ్డారు. అలాంటిది ఈరోజు చాలా యాక్టివ్గా క్లాస్ చెప్పారు. ఆవిడ చెప్పడం, సత్యనారాయణ గారు చేయడం ఈరోజు అద్భుతమైన విషయం. నెక్స్ట్ కె అనిల కుమారి గారు 3rd ప్లేస్. నెక్స్ట్ వేణు గారు. మేడం ఒకసారి మేడం వేయాల్సి పట్టుకోండి మేడం. 2 రౌండ్లు వచ్చినాయి. లేడీస్ మొత్తం 4 గిఫ్ట్లు. మేడం ఈవినింగ్ బ్యాచ్ మేడం ఎలా తిరగండి. సిల్వర్ మెడల్ బి తులసి గారు. 3వ గిఫ్ట్. 1st ప్లేస్ టి అరుణ జ్యోతి గారు. అందరికన్నా స్కోర్ ఎక్కువ కూడా. జెంట్స్ కన్నా ఫస్ట్. జెంట్స్ లో హైయెస్ట్ స్కోర్ 55, 67. అలాగే గంగబాబు గారు. టి అరుణ జ్యోతి గారు గోల్డ్ మెడల్. ఒకసారి ఫ్లెక్స్ స్పాన్సర్ అండ్ 6th ప్లేస్ రావడమే కాకుండా సరే